ఏమే మాదిరి, టిఫిన్ ఏం చేసావు? ఆ ఉప్మా. చిచి, పొద్దున్నే ఉప్మానా? కనీసం జీడిపప్పు అనేసావా? ఎందుకంటే నా గ్లామర్ దెబ్బతింటుంది. అసలే ఎక్సర్సైజ్ చేస్తాను కదా. నీ మొహానికి అదే ఎక్కువ. తింటే తిను, లేకపోతే దొబ్బేయ్. ఒసేయ్, ఎంతైనా నేను మొగుణ్ణే. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. పరువా? అదెక్కడుంది మనకి? అదెప్పుడో పోయింది. ఊర్లో అందరూ పిల్లలెప్పుడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చి బతుకుతున్నాను. ఎవరే నిన్ను అడిగేది? వాళ్ళ సంగతి చెప్తా. నువ్వేమో ఊపుకుంటూ పొలానికి పోతావు. ఇంట్లో ఉండేదెవరు? నేను. అందరూ నన్ను అడుగుతున్నారు. సరే, నువ్వు కూడా రావే పొలానికి. అమ్మో, పొలం పని నాకు చేత కాదు. ఆ ఎండలో పని చేస్తే నా గ్లామర్ పోతుంది. అబ్బా గులాబీ, మరి ఎండలో పని చేస్తే గ్లామర్ దెబ్బతింటుందంట. ఇంట్లో ఉంటేనేమో ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ ఉంటావు. మరి అలాగే అందుకే మనం పిల్లల్ని కన్నామంటే వాళ్ళని ఆడించుకుంటూ ఇంట్లోనే ఉంటాను. ఏమంటావు? ఎప్పుడు పిల్లల గోల. నీకంతగా పిల్లలు కావాలంటే అనాథ శరణాల నుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందాం. ఎవరో పిల్లల్ని తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంటి? మనమే కందాం. అబ్బో, నా వల్ల కాదు. నీ వల్ల ఏమవుతుంది? తాగడం, మెక్కటం, గురక పెట్టి నిద్రపోవడం. నాకు జీవితంలో చాలా పనులున్నాయి. లేకుంటేనా పిల్లల్ని ఎప్పుడో వెంటనే కనేసేవాడినే. అదేదో చేయలేక మంగళవారం అన్నాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది. నీతో పెట్టుకుంటే నాకు మెంటల్ ఎక్కుద్దే. నేను పొలానికి పోతున్నా. ఎలాగోలా చావు. ఛీ!